హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో నేను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది నాకు జనరేట్ అయింది అనేది చూపించబోతున్నానండి. అయితే నేను 3 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఒకటి మిడ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్, ఒకటి ఫ్లెక్సీ క్యాప్. సో నేను మీకు ఒక్కొక్కటి ఎంతెంత రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది జనరేట్ అయింది ఓవర్ ఏ పీరియడ్ అనేది డీటెయిల్డ్గా చూపిస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్లో నేను ఏదైనా ఒక ఫండ్లో అంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోలో చూపించే ఏ ఫండ్ మీకు రికమెండ్ చేయట్లేదు. నేను ఇన్వెస్ట్ చేసిన మటుకు మీకు జస్ట్ ఒక వీడియోలో చూపించబోతున్నాను. సో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా మట్టుకే తీసుకోండి. మీ ఓన్ రీసెర్చ్ చేసి మట్టుకే ఇన్వెస్ట్ చేయండి. సో ఇవేనండి నేను ఇన్వెస్ట్ చేసిన 3 మ్యూచువల్ ఫండ్స్. ఒకటి యాక్సిస్ మిడ్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్. ఈ ఫండ్స్లో నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నానండి. అయితే నేను యాక్సిస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మట్టుకు నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదండి. ఒక 1.5 ఇయర్ బ్యాకే నేను నా సిప్ని స్టాప్ చేసేసాను. బట్ పరాగ్ పారిక్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. యాక్సిస్ మిడ్ క్యాప్లో అయితే నాకు ఓవర్ ఏ పీరియడ్ 19.32% రేట్ ఆఫ్ రిటర్న్స్ అయితే నాకు వర్కౌట్ అయిందనమాట. అందరికీ ఇంత రేట్ ఆఫ్ రిటర్న్స్ జనరేట్ అవుతుంది అని ఏం లేదండి. ఇది నాకు అంటే నేను ఎప్పటి నుంచి టైం పీరియడ్ నుంచి స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఎండ్ చేశాను, ఇవన్నీ మ్యాటర్స్ కదా. సో నేను నా ఇన్వెస్ట్మెంట్స్ మట్టుకే నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్మాల్ క్యాప్ అయితే 21% అనమాట, అరౌండ్ 22 అనుకోండి జనరేట్ అయింది. 22% అనేది యాక్సిస్ స్మాల్ క్యాప్లో నాకు రేట్ ఆఫ్ రిటర్న్స్గా వచ్చిందనమాట. ఇది 7 ఇయర్స్ పీరియడ్ అండి. పరాగ్ పారిక్ అయితే 23% చూపిస్తుంది. బట్ నేను ఇది లాస్ట్ ఒక 4.5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి. ఓవరాల్గా మనం ఒక 7-8 ఇయర్స్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది తగ్గిపోతుంది XIRR అనేది. షార్టర్ పీరియడ్ కాబట్టి జస్ట్ 4 ఇయర్స్ బ్యాకే కాబట్టి మీకు అంత ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ నేనైతే ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి నాది ఫుల్గా మొత్తం అంత క్లియర్గా మీకు చూపించేశానండి. ఇక్కడ చూసారంటే నేను పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూడండి. మనం ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి దానిని చూస్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ 1,000 ఆర్ 5,000 ఎంత అమౌంట్ అంత చూస్ చేసుకొని మన మోడ్ ఆఫ్ పేమెంట్ చూస్ చేసుకొని మన పిన్ ఇచ్చేసామంటే మన అకౌంట్లో నుంచి, అంటే మనం ఆల్రెడీ అకౌంట్ని దీనికి యాడ్ చేసి ఉంటాం, లింక్ చేసి ఉంటాం కాబట్టి అక్కడి నుంచి డిడక్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ రోజు NAV ఎంతైతే ఉందో ఆ NAVతో మనకి ఎన్ని యూనిట్స్ అనేటివి అలొకేట్ అయిపోతాయి అన్నమాట. ఆర్డర్ అనేది AMCకి సెండ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ డే చూపిస్తుంది అనమాట సక్సెస్ఫుల్లీ ఎన్ని NAV అయితే వచ్చిందో అనేది మనకు మన పోర్ట్ఫోలియో. నెక్స్ట్ డే మనకి ఎన్ని యూనిట్స్ అనేటివి అలొకేట్ అయ్యాయి అనేది మన పోర్ట్ఫోలియోలో చూపిస్తుందండి. క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మన దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉందో దానిని అప్పుడు మనం డైరెక్ట్గా కొనుక్కోవచ్చు ఆ ఫండ్లోకి వెళ్ళి. అండ్ మనకి ఎప్పుడైతే కావాలో వాటిని అప్పుడు మనము ఎన్ని యూనిట్స్ సెల్ ఆఫ్ చేయాలో అప్పుడు సెల్ ఆఫ్ కూడా చేసి అమౌంట్ని లిక్విడేట్ చేసుకోవచ్చు అండి. వితిన్ 2 వర్కింగ్ డేస్లో అయితే మనకు అమౌంట్ కూడా క్యాష్ డిపాజిట్ అయిపోతుంది మన బ్యాంక్ అకౌంట్కి. ఓకే అండి, మీలో ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.